మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు మనం బెంథమ్ మరియు హూకర్లు ప్రతిపాదించిన ఒక సహజ వర్గీకరణను గురించి పూర్తిగా తెలుసుకున్నాం. అంతేకాకుండా యంగ్లర్ మరియు ప్రాంటల్ అనబడే శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన ఒక వర్గ వికాస వర్గీకరణ విధానాన్ని గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. మనం ప్రస్తుతం ఈ రెండు వర్గీకరణలను ఒకదానితో ఒకటి పోల్చి ఈ రెండు వర్గీకరణల మధ్య గల పోలికలను భేదాలను చర్చించుకుందాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నగా చెప్పబడుతూ ఉంటుంది. ఏమనిస్తున్నాడు? బెంథమ్ మరియు హూకర్ వర్గీకరణకు, యంగ్లర్ మరియు ప్రాంటల్ వర్గీకరణకు మధ్య గల పోలికలను భేదాలను వివరించండి అని చెప్పి క్వశ్చన్ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ క్వశ్చన్ నేర్చుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయంగా మనం పరిగణించాలి. అసలు ఈ బెంథమ్ మరియు హూకర్ వర్గీకరణలో వాటి మధ్య ఉన్న పోలికలేంటి, వాటి మధ్య ఉన్న భేదాలేంటి మనం స్పష్టంగా తెలుసుకోవటం కోసం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఈ బెంథమ్ మరియు హూకర్ అనబడే వర్గీకరణను గమనిస్తే ఇది జెనీరా ప్లాంటారం అనబడే 3 సంపుటాలు కలిగిన లాటిన్ భాషలో ఒక గ్రంథం రూపంలో ప్రచురించబడిందని మనం చెప్పుకున్నాం. ఈ యంగ్లర్ మరియు ప్రాంటల్ వర్గీకరణ అనేది ది న్యాచురల్ ఐకెన్ ఫ్లాంజన్ ఫెమిలియన్ అనబడే గ్రంథం రూపంలో ప్రచురించబడిందని మనం చెప్పుకున్నాం. ఈ బెంథమ్ మరియు హూకర్ వర్గీకరణ అనేది ఒక సహజ వర్గీకరణ విధానంగా మనం చెప్పుకుంటాం. అంటే ద కాన్స్టాన్సీ ఆఫ్ స్పీషీస్ అనబడే ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఆధారంగా చేసుకొని ఈ శాస్త్రవేత్తలు ఈ వర్గీకరణ విధానాన్ని ప్రతిపాదించారు. అంటే భూప్రపంచం మీద ఉన్న జీవులు దేవుని చేత సృష్టించబడ్డాయి కాబట్టి వాటిలో ఏ విధమైన మార్పులు ఉండవని నమ్మి ప్రతిపాదించిన వర్గీకరణ విధానంగా మనం తెలుసుకున్నాం. ఇక యంగ్లర్ మరియు ప్రాంటల్ అనబడే శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన వర్గీకరణ వర్గ వికానుసారంగా రూపొందించబడటం కోసం కృషి జరిగిందిగా మనం చెప్పుకోవచ్చు. అంటే పరిణామ క్రమాన్ని పరిగణలో తీసుకొని ఈ వర్గీకరణ ప్రతిపాదించారు కొంతవరకు అని మనం చెప్పుకోవచ్చు. ఇక బెంథమ్ మరియు హూకర్ వర్గీకరణ కేవలం పుష్పించే మొక్కలకు సంబంధించిన వర్గీకరణ మాత్రమే. ఈ యంగ్లర్ మరియు ప్రాంటల్ వర్గీకరణలో వృక్ష సామ్రాజ్యం అంతా వర్గీకరించబడిందని మనం ఆల్రెడీ తెలుసుకుని ఉన్నాం. ఇక బెంథమ్ మరియు హూకర్ వర్గీకరణలో ఆవృత బీజాల్లో 199 కుటుంబాలు ఉన్నాయి. మరి యంగ్లర్ ప్రాంటల్ వర్గీకరణలో ఆవృత బీజాలు 285 కుటుంబాలుగా వర్గీకరించబడ్డాయి. ఈ బెంథమ్ మరియు హూకర్ వర్గీకరణ అనేది డి కండోల్, డి జెస్సూలు ప్రతిపాదించిన సహజ వర్గీకరణ ఆధారంగా ప్రతిపాదించబడిందని మనం చెప్పుకోవచ్చు. ఇక యంగ్లర్ ప్రాంటల్ ప్రతిపాదించిన వర్గీకరణ ఐక్లర్ వర్గీకరణ ఆధారంగా ప్రతిపాదించబడిందని మనం చెప్పుకోవచ్చు. బెంథమ్ మరియు హూకర్ వర్గీకరణలో ఆవృత బీజాలలో జరిగిన పరిణామం గురించి వివరించాల. అదే యంగ్లర్ ప్రాంటల్ వర్గీకరణ విధానంలో ఆవృత బీజాల యొక్క పరిణామం అనేది బహుధారయుతంగా జరిగి ఉన్నదని సూచించబడటానికి మనకి అనేక సాక్ష్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక బెంథమ్ మరియు హూకర్ వర్గీకరణలో విత్తనాలను అభివృద్ధి చేసే మొక్కలను ద్విదళ బీజాలుగా, వివృత బీజాలుగా, ఏకదళ బీజాలుగా వర్గీకరించారు. యంగ్లర్ మరియు ప్రాంటల్ అనబడే శాస్త్రవేత్తలు బీజాభివృద్ధిని చూపించే మొక్కలను వివృత బీజాలుగా, ఆవృత బీజాలుగా వర్గీకరించారు.
బెంతమ్ మరియు హూకర్ వర్గీకరణను గమనిస్తే వివృత బీజాలను ద్విదళ బీజాలకు ఏకదళ బీజాలకు మధ్య ఉంచారు. ఇది ఒక ప్రధాన లోపమని మనం చెప్పుకున్నాం. యంగ్లర్ మరియు ప్రాంటల్ వర్గీకరణలో వివృత బీజాలను ఆవృత బీజాల ముందు అమర్చటం జరిగింది. అంటే వివృత బీజాలు ఆవృత బీజాల కంటే ఆదిమమైనవని, వివృత బీజాల నుండి ఆవృత బీజాలు పరిణితి చెందాయని చెప్పకనే ఈ వర్గీకరణ మనకి వివరిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ బెంతమ్ మరియు హూకర్ వర్గీకరణలో ద్విదళ బీజాలను ఏకదళ బీజాలకు ముందుగా చేర్చారు. ఇది ఈ వర్గీకరణలో ఒక ప్రతిభగా మనం చెప్పుకున్నాం. అయితే యంగ్లర్ మరియు ప్రాంటల్ వర్గీకరణలో ఏకదళ బీజాలను ద్విదళ బీజాలకు ముందుగా ఉంచారు. ఇది ఒక ప్రధాన లోపమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరిణామ క్రమంలో ఏకదళ బీజాలు ద్విదళ బీజాల నుంచి అభివృద్ధి చెందాయని మనం చెప్పుకుంటాం. అంటే ద్విదళ బీజాలు ఆదిమ మొక్కలుగా, ఏకదళ బీజాలు పరిణితి చెందిన మొక్కలుగా చెప్పబడుతూ ఉంటాయి. ఇలా ఏకదళ బీజాలను ద్విదళ బీజాలకు ముందుగా ఉంచడం అనేది ఈ యంగ్లర్ మరియు ప్రాంటల్ వర్గీకరణలో ఓ ప్రధానమైన లోపంగా మనం చెప్పుకోవచ్చు. ఇక బెంతమ్ మరియు హూకర్ వర్గీకరణలో ద్విదళ బీజాలను పాలీపెటాలే, గామోపెటాలే, మోనోక్లామిడే అనబడే ఉపతరగతులుగా విభజించారు. ఇక యంగ్లర్ మరియు ప్రాంటల్ వర్గీకరణలో ద్విదళ బీజాలను ఆర్కీక్లామిడే, సింపెటాలే అనే 2 ఉపతరగతులుగా మాత్రమే వర్గీకరించారని మనం చెప్పుకోవచ్చు. ఇక బెంతమ్ మరియు హూకర్ వర్గీకరణలో ఈ మోనోక్లామిడే యొక్క సృష్టిని గమనిస్తే కేవలం పరిపత్రం అనబడే ఒకే లక్షణం ఆధారంగా ఈ మోనోక్లామిడే అనబడే ఉపతరగతి సృష్టించబడింది. కాబట్టి ఈ మోనోక్లామిడే సృష్టి ఒక అసహజంగా చెప్తాం. ఇది ఒక అసహజమైన వర్గంగా మనం వివరిస్తాం. ఇకపోతే యంగ్లర్ మరియు ప్రాంటల్ అనబడే ఈ శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన వర్గీకరణలో మోనోక్లామిడోల్ని కుటుంబాలను మొత్తాన్ని ఆర్కీక్లామిడేలో ఉంచడం జరిగింది. ఇది ఒక ప్రతిభగా ఈ వర్గీకరణకు సంబంధించి మనం చెప్పుకోవచ్చు. ఈ బెంతమ్ మరియు హూకర్ వర్గీకరణను గమనిస్తే ద్విదళ బీజాలను పాలీపెటాలేలో గల రానేలిస్ క్రమంతో ప్రారంభించారు. ప్రస్తుత నిదర్శనల ఫలితంగా ఈ పరిణామ క్రమంలో రానేలిస్ అనబడే క్రమం అనేది ఆదిమమైందని మనం చెప్పుకోవచ్చు. ఈ యంగ్లర్ మరియు ప్రాంటల్ తమ వర్గీకరణలో ద్విదళ బీజాల్లోని ఆర్కీక్లామిడేను అమెంటిఫెరే అనబడే కుటుంబాలతో ప్రారంభించారు. ప్రస్తుత నిదర్శనాల దృష్ట్యా అమెంటిఫెరస్ కుటుంబాలు ఆదిమమైనవి కాక బాగా పరిణితి చెందినవిగా మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి ఇది ఈ యంగ్లర్ ప్రాంటల్ వర్గీకరణలో ఓ లోపంగా మనం చెప్పుకొని ఉన్నాం. ఇక బెంతమ్ హూకర్ వర్గీకరణలో పాలీపెటాలే చివర నిమ్న అండాశయం గల అంబెల్లేలిస్ అనబడే క్రమం ఉంటుంది. ఈ యంగ్లర్ మరియు ప్రాంటల్ అనబడే వర్గీకరణలో ఆర్కీక్లామిడే కూడా చివర అంబెల్లీ ఫ్లోరేతో అంతమవుతూ ఉంటుంది. ఇక బెంతమ్ మరియు హూకర్ వర్గీకరణ గమనిస్తే ఈ వర్గీకరణలో రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి గల ద్విలింగక పుష్పాలతో వర్గీకరణ ప్రారంభమై ఏకపరిపత్రయుత, పరిపత్రరహిత పుష్పాలు గల కుటుంబాలతో అంతమవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ యంగ్లర్ మరియు ప్రాంటల్ వర్గీకరణ గమనిస్తే ఈ వర్గీకరణలో ఏకలింగక పుష్పాలు ఆదిమమైన పుష్పాలని భావించారు. అదేవిధంగా ఏకపరిపత్రయుతాలు ఆదిమమైనవిగాను, ద్విపరిపత్రయుత పుష్పాలు పురోగతి చెందిన పుష్పాలుగా పేర్కొన్నారు. ఇది ఈ వర్గీకరణలో ఉన్న ఒక ప్రధానమైన లోపంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద్విలింగక పుష్పాలు ఆదిమమైనవిగా, ఆ ద్విలింగక పుష్పాల నుంచి పరిణితి చెందిన ఏకలింగక పుష్పాలు అభివృద్ధి చెందాయని
పరిణామక్రమ ఆధారాలు మనకి తెలుపుతూ ఉన్నాయి. అదేవిధంగా ద్విపరిపత్రయుత పుష్పాలు చాలా ఆదిమమైన పుష్పాలుగా, ఏకపరిపత్రయుతాలు, పరిపత్ర రహితాలు పురోగమం చెందిన పుష్పాలుగా, అభివృద్ధి చెందిన, పరిణితి చెందిన పుష్పాలుగా ఈ పరిణామక్రమ ఆధారాలు మనకి వివరిస్తూ ఉన్నాయి. కాబట్టి యంగ్లర్ మరియు ప్రాంటల్ వర్గీకరణలో ఈ పుష్పాల యొక్క అమరిక, ఈ పరిపత్ర భాగాల యొక్క పరిగణన తప్పుగా స్వీకరించడమైందని చెప్పేసి మనం వివరించవచ్చు. ఈ బెంతమ్ మరియు హూకర్ వర్గీకరణలో కుకుర్బిటేసి క్రమాన్ని పాలీపెటాలేలో గల పాసిఫ్లోరే క్రమంలో ఉంచారు. మనం చెప్పుకున్నాం, కుకుర్బిటేసిలో ఆకర్షణ పత్రావళి సంయుక్తమైనప్పటికీ కుటుంబానికి చెందిన మొక్కలు చాలా లక్షణాల్లో ఉపతరగతి పాలీపెటాలేను పోలి ఉంటాయి. కాబట్టి ఈ కుటుంబాన్ని ఉపతరగతి పాలీపెటాలో ఉంచడం అనేది ఓ సమర్థనీయమైన విషయంగా మనం అక్కడ చర్చించుకున్నాం. ఈ యంగ్లర్ మరియు ప్రాంటల్ అనబడే శాస్త్రవేత్తల యొక్క వర్గీకరణలో కుకుర్బిటేసిలో సంయుక్త ఆకర్షణ పత్రాలు ఉండటం వలన దీనిని సింపెటాలేలోని కుకుర్బిటేలిస్ క్రమంలో చేర్చడం జరిగింది. ఇక బెంతమ్ మరియు హూకర్ వర్గీకరణలో గామోపెటాలే అనబడే ఉపతరగతి నిమ్న అండాశయము గల ఇన్ఫరే అనబడే శ్రేణితో ప్రారంభమవుతుంది, కంపాన్యులేటే అనబడే శ్రేణితో అంతమవుతుందని మనం చెప్పుకున్నాం. ఇది ఈ వర్గీకరణలో ఒక లోపంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిమ్న అండాశయం అనేది పరిణితి చెందిన అండాశయం కాబట్టి వర్గీకరణ మొదట్లో ఇన్ఫరే అనబడే శ్రేణిని ఉంచటం అనేది ఓ లోపంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యంగ్లర్ మరియు ప్రాంటల్ వర్గీకరణను గమనిస్తే ఈ మెటాక్లామిడే డయాపెన్సియలిస్ క్రమంతో ప్రారంభమై కంపాన్యులేటే అనబడే క్రమంతో అంతమవటాన్ని మనం గమనించవచ్చు. ఇక బెంతమ్ మరియు హూకర్ వర్గీకరణలో 2 ఫలదళాలు ఉచ్చ అండాశయం గల కుటుంబాలన్నింటినీ బైకార్పెల్లేటే అనబడే శ్రేణి కింద ఉంచడం జరిగింది. ఇక యంగ్లర్ మరియు ప్రాంటల్ వర్గీకరణలో ఈ కుటుంబాలను కంటార్టే, ట్యూబిఫ్లోరే క్రమాల్లో వివరించడం జరిగిందని మనం తెలుసుకున్నాం. ఇక బెంతమ్ మరియు హూకర్ వర్గీకరణలో గామోపెటాలే చివర వెర్బినేసి, లాబియేటే కుటుంబాలున్నాయి. అయితే కంపోస్టే అనబడే బాగా పరిణితి చెందిన ద్విదళ బీజ కుటుంబానికి బెంతమ్ మరియు హూకర్లు ప్రాధాన్యతనివ్వలేదు, ఆ కుటుంబం యొక్క ప్రాధాన్యతను గుర్తించలేదని మనం చెప్పుకోవచ్చు. యంగ్లర్ మరియు ప్రాంటల్ వర్గీకరణలో గామోపెటాలే చివర కంపోస్టే అనబడే కుటుంబం చేర్చడం అనేది పరిణామక్రమ రీత్యా సమర్థనీయమైన విధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇక బెంతమ్ మరియు హూకర్ వర్గీకరణ జాగ్రత్తగా గమనిస్తే ఏకదళ బీజాలను 7 శ్రేణులుగా వర్గీకరించారు. వాటిలో మొదటిగా హైడ్రోకారిటేసి, ఆర్కిడేసి వంటి కుటుంబాలు కలిగిన మైక్రోస్పెర్మే అనబడే శ్రేణితో ఏకదళ బీజాలను ప్రారంభిస్తారు. ఇది ఒక లోపంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్కిడేసి అనబడేది ఏకదళ బీజాల్లో ఒక పరిణితి చెందిన కుటుంబంగా చెప్పబడుతుంది. కాబట్టి ఏకదళ బీజాల వర్గీకరణలో ఆర్కిడేసి కుటుంబాన్ని చివరిగా ఉంచినట్లయితే ఒక సరైన విధానంగా మనం చెప్పుకొని ఉండేవాళ్ళం. యంగ్లర్ మరియు ప్రాంటల్ వర్గీకరణ గమనిస్తే ఏకదళ బీజాలను 11 క్రమాలుగా విభజించి మొదటి క్రమాన్ని పాండనెలిస్ అని పేర్కొన్నారు. బెంతమ్ మరియు హూకర్ వర్గీకరణలో ఏకదళ బీజాల చివర గ్రామినే అనబడే కుటుంబాన్ని ఉంచారు. యంగ్లర్ మరియు ప్రాంటల్ వర్గీకరణలో గ్రామినే కుటుంబాన్ని 4వ క్రమమైన గ్లూమీఫ్లోరేలో ఉంచటం జరిగింది. ఇక బెంతమ్ మరియు హూకర్ వర్గీకరణలో అమారిలిడేసి ఎపిగైనిక్ క్రమంలోను, లిలియేసి కొరోనేరియా క్రమంలోనూ అమర్చబడ్డాయని మనం చెప్పుకున్నాం. అందువల్ల
దగ్గర సంబంధాలు కలిగిన ఈ రెండు కుటుంబాలు వర్గీకరణలో దూరం చేయబడ్డాయని మనం చెప్పుకున్నాం. ఇకపోతే ఎంగ్లర్ మరియు ప్రాంటల్ వర్గీకరణ గమనిస్తే అమారిలిడేసి, లిలియేసికి గల దగ్గర సంబంధాలను గుర్తించి ఈ రెండు కుటుంబాలను లిలీ ఫ్లోరే అనబడే క్రమంలో ఉంచడం అనేది ఒక సమర్థనీయమైన అంశంగా మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ఈ విధంగా ఈ బెంతమ్ మరియు హూకర్ వర్గీకరణ మరియు ఎంగ్లర్ మరియు ప్రాంటల్ వర్గీకరణల మధ్య గల పోలికలను, భేదాలను మనం సమగ్రంగా చర్చించగలుగుతాం.